హాయ్ మాస్టర్స్ అందరికి కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనందరికీ తెలుసు మాస్టర్స్, జీకే సార్, డాక్టర్ జీకే సార్ డాక్టర్ అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా అక్కడ ఎలాంటి ఒక జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఎలాంటి ఒక రోగాలని మనం సవరించుకోగలుగుతాము, ఆ మాత్రలు లేకుండా మందు లేకుండా స్పిరిచువల్ టాబ్లెట్స్ అని కొత్తగా మనకి స్పిరిచువల్ సైన్స్ లాగా మనకు అందించారు. సో ఈ రోజు మనకి చక్కటి టాపిక్ తో మనతో పాటు సుజాత మేడం గారు మనకు జూమ్ సెషన్ కి జ్ఞానాన్ని అందించడానికి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ వచ్చి చాలకుడు నుంచి శాసనుడు. అంటే పత్రి సార్ కూడా అంటూ ఉంటారు, అంటే ఒక క్యాటర్ పిల్లర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనము ఒక గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక లాగా అవ్వాలి. ఏదైతే మనం ఒక భ్రమణం అంటే ఒక చక్రం లాగా ఒక లైఫ్ సర్కిల్ లో ఉందో, అది తుమ్మెద లాగా అయ్యి అట్లా ఎట్లయితే ఉందో, అలాగా ఒక రెక్కలు తొడిగి ఉన్న సీతాకోక చిలుక లాగా ఆ స్వేచ్ఛాజీవి లాగా రంగురంగులుగా మన ఒక జీవన ప్రయాణం మార్చుకోవాలి, అలా అనుభూతి పొందాలి అని అంటే ఎలాంటి మనం జీవితంలో ఒక మన జీవన ప్రయాణంలో మార్పులు చేసుకోవాలి అనే చక్కటి అంశాన్ని మేడం మేడం తీసుకున్నారు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ జూమ్ లో అందరు పనిచేసే వాళ్ళందరికీ కూడా వర్క్ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఈ యూట్యూబ్ ద్వారా అందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతున్నారు. మీకు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే మనందరి గురువు గారైన మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు పాదాభివందనాలు చేసుకున్నాను. అలాగే నారాయణి నారాయణ స్వరూపులైన నా గురుదేవుల పాదాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. అలాగే నా తల్లిదండ్రులకు కూడా నమస్కరిస్తూ మరి మనం ఇవాళ తీసుకునేటువంటి టాపిక్ చాలకుడి నుండి చాసండి వరకు ఒక 2 minutes ధ్యానం చేద్దామండి. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం అవుదాం. 2 minutes శ్వాసతో అనుసంధానం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్వాసతో అనుసంధానం అవుతాం. శ్వాసతో ఉచ్ఛ్వాస నిశ్వాస. మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని, సదానంద యోగి గారిని ఆహ్వానించుకుందాం. అలాగే సాక్షాత్తు నారాయణ నారాయణి స్వరూపులైన నా గురుదేవులను కూడా ఆహ్వానిస్తున్నానండి. అట్లాగే నా పూర్ణాత్మని కూడా ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే ఈ సబ్జెక్టు మనకు అందించారో డాక్టర్ జీకే గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. ఆయన చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానించుకుందాము. మరి నన్ను ఇంత ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నటువంటి దత్తాత్రేయుల వారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరి చైతన్యంతో ఈ సబ్జెక్ట్ని మనం చెప్పుకుందాము. వాళ్ళే మాస్టర్స్, మనదేమీ లేదు. మాస్టర్స్ అందిస్తున్నారు అంతే. మనం ఇక్కడ కూర్చుని నిమిత్త మాత్రులమై ఉన్నాం. పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిపోదాం. నిదానంగా మీ అరచేతులు తీసి ముఖాన్ని బోర్లించుకోండి మాస్టర్స్. నిదానంగా మీ అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఈ జ్ఞానాన్ని మనకి ఇంత గొప్పగా అందించినటువంటి పితామహ పత్రిజీ గారికి ఇంకొకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. తెలుపుకుంటూ ఇవాళ సబ్జెక్ట్లోకి వెళ్దామండి. మనందరికీ కూడా డాక్టర్ గోపాలకృష్ణ గారు అందరికీ తెలిసిన వాళ్ళే. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ స్థాపించింది ఆయన. ఆయన 21 సంవత్సరాల ఆధ్యాత్మిక అనుభవంతో
ఈ ధ్యాన ఆరోగ్య శాస్త్రాన్ని ఆయన శాస్త్ర విధానాన్ని ఆయన మనకి అందించటం జరిగింది. ఈ ఆరోగ్య శాస్త్రంలో దాదాపు 550కి పైగానే ఆధ్యాత్మిక టాబ్లెట్లు అన్న పేరుతో మనకు అన్ని సబ్జెక్టులు మనకు అందించటం జరిగింది అనమాట. ఆయన ఎంతో అద్భుతంగా ఆయన ధ్యాన ఆరోగ్య కేంద్రాలు చాలా నెలకొల్పారు. మరి కొన్ని వేల మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటం కూడా జరిగింది. మరి ఈయన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీకు నువ్వే డాక్టర్ కావాలి అన్నదే ఆయన ప్రధాన నిదానం, మరి నినాదం అనమాట. ఈయన అనేక దేశాల్లో సేవలను ఇప్పుడు అందిస్తున్నారు. మరి అట్లాగే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంతో మనం అద్భుతంగా ఈ చాలకుడి నుండి శాసనుడి వరకు అనే సబ్జెక్ట్ ని కూడా మనకు అందించడం జరిగింది. నీకు నువ్వే డాక్టర్ కావాలి అన్నదే ఆయన ప్రధాన నినాదం. ఎంత గొప్పగా ఉందనండి ఆయన నినాదం. మరి ఈ చాలకుడు నుండి మరి దశలు ఉన్నాయి వీటిలో. అంటే చాలకుడు నుండి శ్రవణుడుగా అవుతాడు, శ్రవణుడు నుండి గ్రాహకుడుగా అవుతాడు, గ్రాహకుడు నుండి సాధకుడుగా అవుతాడు, సాధకుడు నుండి బోధకుడు అవుతాడు, ఈ బోధకుడు శాసనుడు అవుతాడు అనమాట. అంటే ఇన్ని దశలోని మనం సీతాకోక చిలుక ఎలా అయితే ఈ సీతాకోక చిలుక జన్మించడం, దాని రూపాలు 4 దశలు మార్చుకుంటుందో అది మనకు తెలిసిన విషయమే. అదే విధంగా ఆత్మ కూడా పరిపూర్ణత చెందటంలో గల ముఖ్యమైన దశలు, అంటే ఆ దశలలో గల ఆత్మ జ్ఞానాన్ని ఆ ఆత్మ తీసుకుంటుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ అనుభవం పొందుతుంది అనమాట. అంటే చాలకుడి నుండి శాసనుడిగా వీటిని మనకి డాక్టర్ జికే గారు అందించారనమాట. ఆత్మ తీసుకునే దశలు అనమాట. ఒక్కొక్క దశలో ఏ అనుభవం పొందుతుంది అని అన్నది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మరి డాక్టర్ జికే గారు మనకి ఎంతో అర్థమయ్యేటట్టు చాలా సులభంగా మనకు అందించటం జరిగిందండి. మరి ఈ చాలకుడు అంటే ఎవరయ్యా అంటే సాధారణంగా ఎలా ఉంటారు అంటే సాధారణ మానవుడు అనమాట. అంటే నిద్రపోవడం, మరి తినడము, మరి తనకి కావాల్సిన పని ఏదో తను చూసుకోవటం, లేవడము, తినడము, తిరగడము, కేవలం తనకి ఏం కావాలో తను చూసుకుంటాడు. అంటే పిల్లల్ని కనడం, మరి వంటి సామాన్యమైన పనులు అనమాట. తినడం, మరి తిండి, మరి బట్ట, లేదా తను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి పిల్లలకి అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే తిండి, నిద్ర, మైదనం ఈ మూడుని ఎక్కువగా కలిగి ఉంటారనమాట. మరి ఈ యొక్క కేవలం ఈ పిల్లల్ని పెంచడం అయితే ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే కేవలం పిల్లల్ని పెంచటం కోసమే సంపాదన కోసం పాటుపడుతూ ఉంటాడనమాట. ఈ పిల్లల్ని పెంచాలంటే మరి మనకి ఎంతో కొంత బాధ్యత ఉండి తీరాలి. కాబట్టి ఆ పిల్లల్ని పెంచటం కోసమే బాధ్యతగా మరి ఉంటాడు. బాధ్యతగా కొంచెం సంపాదించుకుంటూ ఉంటారనమాట. లేదా తన కుటుంబానికి పేరు ప్రతిష్టల కోసమనో పాకులాడతాము అలా అలా తన జీవిత ధ్యేయం ఇది అనుకుని కాలం గడిపేస్తూ ఉంటాడు. అంటే పెళ్ళయింది నాకు, నా పిల్లలు ఉన్నారు, నేను చూసుకోవాలి పిల్లల్ని, భార్యను పోషించాలి, నా పొలం చూసుకోవాలి, నా పొలంలో పండింది అనుకో తెచ్చుకోవాలి, నా కుటుంబంలో ఉంచుకుని చక్కగా నేను హాయిగా ఉండాలి, అంటే తన వరకు తను మాత్రమే చూసుకుంటాడు అనమాట. ఇంతకు ముందు కూడా మనం ఈ ధ్యానానికి రాకముందు చూసుకున్నట్లయితే చాలా మందిని ఇలాగే బతికేసేసాం. ఎట్లాగూ మరి ధ్యానానికి రాకముందు మనకి వీటి గురించి దేని గురించి తెలియదు. మనము మన కుటుంబంలో మనం పిల్లలకి వండామా పెట్టామా, మరి నా భర్తను చూసుకున్నానా లేదా నా అత్తమామలను చూసారా లేదా, ఎవరికి ఏది తక్కువైతే మనల్ని ఏమంటారో మాట అన్నట్టుగానే బ్రతికేసాం మనం కూడా. అదే విధంగా ఇక్కడ కూడా ఈ చాలకుడు అని అన్న ఇది కూడా అంటే చలించేవాడు. చాలకుడు అంటే చలించేవాడు, అంటే తిరిగేవాడు అని అర్థం కూడా వస్తాయండి. ఇతనికి అతని పక్కవారితో పని ఉండదు. ఇతనికి కనీసం ఇతనికి ఎదుటివారి కోసం అసలు ఏమన్నా ఆలోచించాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకని అంటే ఆ తర్వాత ఈ స్థితిలో ఉన్నవారు కొన్ని రోజులకి ఏమవుతారు, ఎదుటివారి కోసం పక్కవారి కోసం కొద్ది కొద్దిగా సహాయం చేయటం మొదలు పెడతారు. తన పని తను చూసుకోవటమే కొన్ని రోజులు మొదలవుతాడు. తన పిల్లల్ని చూసుకోవడం, తను చూసుకోవడం, తన సంపాదన చూసుకోవడం, ఆఫీస్కి వెళ్ళానా లేదా, వచ్చానా లేదా, నా పిల్లల్ని చూసుకున్నా లేదా, తిన్నానా లేదా, నా పిల్లల్ని తిందా లేదా, నాకేం కావాలి అని అన్న దాని మీదే ఉంటాడనమాట. అది ఎదుటి వారి కోసం ఆలోచించాలి అని అన్న ఆలోచన కూడా ఉండదు. తర్వాత నిదానంగా ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా ఎవరికైనా సహాయం చేస్తాం నేర్చుకుంటాడు. ఎందుకు నేర్చుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు, తనకేదైనా అవసరానికి ఆదుకుంటారేమో అని అన్న ఆలోచనతో.
నేను వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళు నాకు ఉపయోగపడతారు కదా అని అన్న ఆలోచనతో మరి అన్న ఆ ధ్యేయం అనేది ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఈ ఇచ్చిపుచ్చుకోవటం అనేది నేర్చుకుంటాడు. ఈ నేను ఇలాంటి పరిస్థితుల్లో నైనా నేను ఉంటాను. నాకు ఎలాంటి ఏ రోజుకి ఎలాంటి అవసరం వస్తుందో మనందరం ఇటు వరకు అలాగే ఉండేవాళ్ళం కదా. ఏ రోజు ఎవరికి అవసరం వస్తుందో నలుగురితో బాగుంటే మనం మనం బాగుంటామమ్మా. ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంట అని ఇట్లాంటి సామెతలు ఉండనే ఉన్నాయి కదా. ఈ విధంగా మనము నిదానంగా మనం కూడా ఇట్లా గడిపిన వాళ్ళమేనమాట. ఇంకా అట్లా ఉద్దేశంతో పక్కన వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాడు. ఎదుటివారు ఏదన్నా మంచి చేస్తే నాకు కూడా మంచి జరుగుతుంది, మరి నాకు నా పిల్లలకు కూడా మంచి జరగవచ్చు అనే ఆలోచనలతో దాన ధర్మాలు చేస్తూ గుళ్ళు గోపురాలకు తిరుగుతూ వెళుతూ పుణ్యకారాలు చేస్తూ పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాడనమాట. మరి పుణ్యక్షేత్రాలను కూడా దర్శించడం కూడా దర్శిస్తూ ఉంటారు. మరి ఇలా ఉంటున్న సమయంలో వ్యాపారం దెబ్బతింటమో, పంటలు దెబ్బతింటమో, లేదా పిల్లల మాట వినకపోవటమో, లేదా ఉద్యోగంలో ఏమన్నా లోటుపాట్లు రావడమో, లేదంటే పిల్లలు వయసులో ఉండి దారి తప్పిపోయి చదువులకు వెళ్ళకపోకుండా మాట వినకపోవడమో, మరి ఇట్లా లేదా పెద్దవాళ్ళ దగ్గర మన కుటుంబంలో మన వాళ్ళు ఉంటారు కదా, రిలేషన్లు, ఆ రిలేషన్లో ఏదైనా కక్ష సాధింపులు చర్యలు లాంటివి రావటం, ఏదో ఒక ఇబ్బందులు అనేవి వస్తాయి కదా మనుషులు అన్న తర్వాత. అట్లా ఆ సమస్య తీరని కష్టాలు ఎదురవుతాయి అనుకోండి. ఆ ఎదురైనప్పుడు వాటిని తట్టుకుని నిలబడలేక ప్రశాంతం కోసం ఏంట్రా బాబు ఎన్ని నాకే వచ్చినాయి అని చెప్పేసి జుట్టు పట్టు కూర్చుంటాడు. ఇట్లా జుట్టు పట్టు కూర్చున్న అతను ఏం చేస్తాడంటే నిదానంగా ఆ పక్క ఊళ్ళో ఏ ఊరికి కూర్చుంటే ఎంతసేపు ఏమొస్తుంది, ఆ పక్క ఊళ్ళో ఏదో చెప్తున్నారంట, వెళ్ళి ఇందాం పదండి అని వాళ్ళ ఆవిడ ద్వారానో లేదా పక్క ఇంటి వాళ్ళ ద్వారానో ఎవరో ఒకళ్ళ ద్వారా అలా ఇంటూ నిదానంగా ఆ పక్క ఆ ఏ కరెక్ట్‌పాటుగా ఆయన కావచ్చు, లేదా చాగంట ఆయన కావచ్చు, ఎవరో ఒకళ్ళ ప్రవచనాలకి వినటానికి, ఆ భగవంతుని లీలలు వినటానికి వెళ్తాడనమాట. వినటం నిదానంగా మొదలు పెడతాడు. ఆ వింటూ ఆ వింటూ వారికే ఏమనుకుంటాడు, వారికే తప్పలేదు కష్టాలు, నేనెంత బాబా అని చెప్పేసి అనుకుంటాడు. నేనెంత అని అయితే అవన్నీ వినటానికి బాగున్నాయి కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాడనమాట ఆ దశలో. మనసు ప్రశాంతతతో ఇలాంటి ప్రవచనాలు వినడానికి ఇష్టపడుతూ ఉంటాడనమాట. మరి ఆ తర్వాత ఏం చేస్తాడు, శ్రవణం అంటే అదే వినడానికి ఇష్టపడతాడు. ఇలా వినడానికి ఇష్టపడినాడు ఇదే అలవాటు చేసేసుకుంటాడు. ఎందుకు బాగుంది, ఈ ఇంటికి వచ్చామా, ఈ లేనిపోయిన బాధలు ఇబ్బందులు అసలే, పంటలు సరిగ్గా రావట్లేదు, లేదా పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు, ఇంట్లో లేనిపోయిన గొడవలు ఎందుకు వచ్చిందిలే, కాసేపు వెళ్ళి ఆ గుళ్ళో కూర్చుని కాలక్షేపం చేసేసి వద్దాం, అక్కడ ఏయో మంచి మాటలు చెబుతున్నారు అన్నీ మర్చిపోయి కాసేపు కూర్చుని వద్దాం, అట్లా ఆలోచిస్తాడనమాట. ఇది అందరికీ అయితే అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ పరిణామంలో ఒకళ్ళు పుట్టిన తర్వాత ఒక ఆత్మ ఇంతకు ముందు జన్మలోనే కొన్ని తీసేసుకుని కూడా ఉండొచ్చు. అంటే ఈ ఈ దశ అయిపోయి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు డైరెక్ట్ గాని ఏమవుద్ది, ఆత్మపరంగా పరిపక్వత ఉన్న వారిలో ఇది సహజంగా ఎటువంటి కష్టం లేకోకుండానే ఈ ఎట్లాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. నా వరకు నేనుందండి, నేను ఏ కష్టము ఏ రోగాలు వచ్చి నేను ధ్యానంలోకి రాలేదు. నేనేంటంటే ఈ పూజలు ఎంతకాలం చేస్తాం, అర్థం పర్థం లేని ఇవి పద్యాలు, ఈ సహస్రనామాలు ఏంటి, ఆ అర్థం లేదు పర్థం లేదు, ఎంతసేపు ఈ ఆడుకోవటం లాగా ఉంది, హారతిచ్చుకోవటం, ఈ నైవేద్యాలు పెట్టడం, ఆ బొమ్మలకి ఇస్తే ఈ బొమ్మ మన చిన్నపిల్లలప్పుడు ఆడుకున్నట్టే అనిపించింది కొన్నాళ్ళ తర్వాత నాకు. ఏంటి ఆ బొమ్మ పడింది, బొమ్మ తింటుంది, అయ్యి చేసుకుంటున్నాం మనమే తింటున్నాము. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తాం అనమాట. ఇక అయితే కొందరిలో ఏమవుద్ది, ఆత్మపరంగా పరిపక్వం ఉన్న వారిలో ఇది సహజంగా ఎటువంటి కష్టం రాకుండానే ఈ ఆత్మజ్ఞానం అనేది మనకి తెలిసి ఉండొచ్చు, గురించి తెలుసుకోవాలని తపన కూడా కలగచ్చు కొందరిలో. అంటే ఇలా పూర్తిగా చాలకుడి నుండే జన్మించాలని ఏం లేదు, అంటే అంతకు ముందు తీసుకున్న జన్మను బట్టి ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది చాలా అరుదు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు మా చాలా మంది నా కష్టాల జ్వరం వచ్చిందండి, ఆ రోగం వచ్చింది, అది తగ్గలేదు కాబట్టి నేను ఇదేంటి ఈ ధ్యానం చేద్దామని వచ్చాను, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గలేదు, నేను ఈ ధ్యానం చేస్తే ధ్యానానికి వచ్చినాక నాకు అనేక ఈ రోగం నుంచి నేను బయటపడ్డాను అన్న వాళ్ళు ఉన్నారు. కొంత మా కుటుంబ సమస్యలు బాగోలేదండి అందుకే వచ్చాను, ఇప్పుడు నేను బాగున్నాను అన్నవాళ్ళు ఉన్నారు. నేను భార్యాభర్తలు ఇద్దరం మేము విడిపోయేదాకా వచ్చామండి, అయినా ఇప్పుడు ధ్యానానికి వచ్చి నాకు బాగున్నాం అన్నోళ్ళు ఉన్నారు. ఎక్కువగా వాళ్ళే కనిపిస్తున్నారు మనకి. కాబట్టి అనారోగ్య సమస్యలు కానీ ఏదో ఒకటి, ఇవి ఈ కష్టాల నుండి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ కష్టాల నుంచే ఎక్కువగా ఉంటున్నారు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలని మాత్రమే అనుకుంటున్నాడు. అంటే శ్రవణుడుగా మారడం మనకి చాలా మంది ఈ విధంగానే శ్రవణుడుగా మారటం
మనం అని చెప్పుకోవచ్చు అనమాట. అందరూ ఎక్కువగా వినటానికి ఇష్టపడతారన్నమాట. మరి ధ్యానంలోకి వచ్చిన వారికి చాలా మందిని గమనించినట్లయితే మనం తెలుసుకోగలుగుతాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా మన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని అంటే మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. అట్లా ఏ పూజలు చేస్తే బాధలు, ఇప్పుడు ఏ పూజ చేస్తే బాధలు తెస్తాయి, మనకు ఆ డబ్బులు వస్తాయి బాగా, ఆ లక్ష్మీదేవి పూజ చేస్తే బాగా డబ్బులు వస్తాయా, కుబేర పూజ చేస్తే డబ్బులు వస్తాయా, ఏడు శనివారాల పూజలు చేస్తే డబ్బులు వస్తాయా, ఏది చేస్తే నాకు తొందరగా డబ్బులు వస్తాయి, ఏది చేస్తే నా కష్టాలు తీరుతాయి, ఏం చేస్తే నా అనారోగ్యం పాలవుద్దని చెప్పేసి మరి మనందరము కూడా ఆ బాబాలని, మరి జ్యోతిష్కులని, గురువులని, మరి ఆళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో చోట్ల మనం తిరిగేసిన వాళ్ళమే, సిద్ధాంతులని, ఇట్లా చాలా మంది దగ్గర తిరిగి ఉన్నాం మనందరం కూడా. అంటే ఇప్పుడు ఈ చాలకుడు ఏమయ్యాడు, వినటానికి ఇష్టపడ్డాడు. వినటానికి ఇష్టపడి శ్రవణుడిగా మారాడు. అంటే ఈ శ్రవణుడు ఏం చేస్తాడు, ఈ శ్రవణుడు ఏం చేస్తాడయ్యా అంటే, మరి భార్యా బిడ్డలు అంతా కూడా ఇవన్నీ విన్నాడు కదా, మరి ఇవన్నీ ఏం లేదురా బాబు, నువ్వు వెళ్ళేటప్పుడల్లా కాస్త జ్ఞానం తీసుకెళ్తే నేను భార్యా బిడ్డలు ఎవరు నీ ఎమ్మట రారు, ఇదంతా మాయ, అది ఇదని చెప్తారు కదా. ఆ, కాబట్టి అవన్నీ పడేసే బంధాలేను, ఆ బంధాల నుండి మనం విముక్తి పొందాలి. ఈ విముక్తి పొందాలంటే మరి ఈ సంసారం అంటే కేవలం తామరాకు మీద నీటి పట్టేను, ఇట్లా అన్నీ తెలుసుకుంటాడు. వీటి నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అంటే, నేను నాదనేది ఒక సొంత జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. మనం వచ్చేటప్పుడు ఏమీ లేదు, ఏమీ తీసుకురాలా, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళం అని చెప్పేసి గ్రహిస్తాడు. ఇలాంటి విషయాలు వింటూ ఆసక్తిని కూడా ఎక్కువగా పెంచుకుంటాడు అనమాట. అంటే ఇప్పుడు అసలు తనదంటే తను ఒకటే చూసుకునేవాడు, తన పని తనే చూసుకునేవాడు, ఇంకేది చూసేవాడు కాదు. కానీ అట్లా ఇప్పుడు ఏమయ్యాడు, శ్రవణుడుగా అయ్యాడు. అవన్నీ వింటున్నాడు ఆసక్తిగా, నిదానంగా నిదానంగా వాళ్ళు చెప్పే, గురువులు చెప్పే మాటలన్నీ వింటున్నాడు. నేనేమి తీసుకురాలా వచ్చేటప్పుడు, నిజమే కదా వాళ్ళు చెప్పింది, వెళ్ళేటప్పుడు మాత్రం ఏం తీసుకెళ్తాను, ఈ మధ్యలో నాటకమే ఇదంతా అని అని బాగా వినటానికి అలవాటు పడిపోతారు. ఆ ఇని 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 అంటే ఆ ఏంటంటే, ఈయన ఇలా చెప్పాడు, ఇంకొక ఆయన ఇలా చెప్తాడు, ఇంకొక ఆయన ఇలా చెప్పాడు అని ఆసక్తితో వింటారనమాట. అట్లా అనేక మంది ఆధ్యాత్మిక వక్తలు మరి శాస్త్రవేత్తల గురించి ప్రసంగాలు, అనేక మంది ధ్యానుల అనుభవాలు కూడా వినటం జరుగుతుంది. మరి ఇది ఒక ఎలా వింటాడంటే, ఇది ఒక పురాణ కాలక్షేపం మాదిరిగా వింటూ ఉంటాడు. ఎందుకంటే కొత్తగా వచ్చారు కాబట్టి, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళకి ఇంకా 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 వినాలనిపిస్తుంది. వచ్చిన కొత్తలో మనం కూడా ధ్యానంలోకి వచ్చి జ్ఞానం విన్న టైంలో బాగా వినాలని అనిపిస్తుంది, ధ్యానం చేయాలని అనిపించదు. స్టార్టింగ్లో ఎవరికి కూడా రాగానే కళ్ళు మూసుకుని కూర్చోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో కొందరు మహానుభావులు మాత్రమే కూర్చోగలుగుతారు రాగానే కూర్చునేవాళ్ళు. కానీ జ్ఞానమే తెలుసుకోవాలనిపిస్తుంది చాలా మందికి. ఉం? అలా ఆత్మశాస్త్రం గురించి విన్న వింత అనుభవాలు, విషయాలు, మరి తనకు నమ్మశక్యం లేనప్పటికీ వాటిని ఒక మంచి కథల రూపంలో, ఉదాహరణలో చెప్పడం వలన ఒక మంచి శ్రవణుడుగా మారతాడు. అవన్నీ నమ్మినట్టు ఉండవు. ఇవాళ నాకు రంగులు కనిపించినాయి అబ్బా, ఇవాళ ఇంద్రధనుసు కనిపించింది అబ్బా, ఇవాళ నాకు చెట్లు లోయలు కనిపించినాయి, ఇవాళ పత్రిజీ గారు కనిపించారు, ఇవాళ మహావతార్ బాబాజీ కనిపించారు నాకు, ఇలా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఎంతో ఆశ్చర్యంగా, అవునా అవునా అన్న ఆసక్తితో వింటూ ఉంటారు అనమాట వాళ్ళు. వాళ్ళకి అప్పుడు కొత్తగా రావటము, ఇంకా ఆసక్తిగా, మరి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. వినాలనిపించి అవునా అవునా అని చెప్పేసి ఎంతో ఉత్సాహంతో వింటూ ఉంటారనమాట. అట్లా శ్రవణుడిగా మారతారనమాట. ఈ శ్రవణుడిగా మారినటువంటి వీరి గురించి మనము, ఈ శ్రవణుడిగా మారిన దాంట్లో ఒక విషయం చెప్పుకోవచ్చు, ఏంటంటే వాల్మీకి మహర్షి గురించి చెప్పుకోవచ్చు. వాల్మీకి మహర్షి రత్నాకరుడు అనే పోయేవాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళని మరి మనము వాళ్ళని పోషించాలంటే ఒక బోయవాడు, ఆ ఆ బోయవాడు పిల్లల్ని భార్యని పోషించాలి అంటే అడవికి వెళ్ళి ఏదైనా ఒక మృగాన్ని మరి చంపి దాన్ని మాంసం తీసుకుని మరి ఆ దారే పోయే వాళ్ళని మరి దొంగతనాలు చేసి కానీ ఎట్లాగొట్లా వాళ్ళ దగ్గర ఒక రూపాయి దండుకుని వచ్చి పిల్లల్ని భార్యని పోషించేవాడంట. మరి అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఒకరోజు నారదుల వారు కనపడతారు. నారదుల వారు కనపడి ఏంటి అడిగితే ఆ నారదుల వారిని కూడా దోచుకోపోతాడంట. దోచుకోపోయేటప్పటికి నారదుల వారు అడుగుతారంట, ఏమి నాయనా, నేను సర్వసంగ పరిత్యాగిని, నా దగ్గర ఉంటుంది, ఏముంటుంది నాయన అని అంటాడు. సర్వసంగ పరిత్యాగ అంటే ఏంటి స్వామి అంటే, నేను ఏ ఏదైతే మరి ఆ, మీ మీరెవరు ఎక్కడ నుంచి ఏదైతే ఎవరు తీసుకురాలేరు, నేను అది తీసుకువెళ్ళడానికి, అంటే
ఇక్కడ పనికొచ్చేది కాదు. మనం చనిపోయిన తర్వాత పనికొచ్చేది నేను తీసుకెళ్ళగలుగుతాను అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు అక్కడికి తీసుకెళ్లేది ఏంటి స్వామి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ, ఒక మాట చెప్తాడంట. ఒక నిమిషం సార్. మనతో రాని దానికోసం కాక మనతో వచ్చే దానికోసం పాటుపడేవాడిని సర్వసంగ పరిత్యాగి అంటారయ్యా అని చెప్పేసి నారదుల వారు చెప్తాడనమాట అప్పుడు వాల్మీకి. అంటే అప్పుడు ఈయన అడుగుతాడంట, నాకు అర్థం కాలేదు స్వామి అంటే మరి కాస్త వివరంగా చెప్తాడనమాట. నీవు ఇన్ని దోపిడీలు హత్యలు చేసావు కదా, పాపాలు చేసావు కదా, మూట కట్టుకుంటున్నావు. మరి ఈ పాపాలన్నిటికీ కూడా మరి మీ పరివారం పంచుకుంటుందా, మీ బిడ్డలు మీ భార్య పంచుకుంటుందా అని అడుగుతారంట. అప్పుడు నారదుల వారు అడుగుతారంట, ఓ ఎందుకు పంచుకోదు? ఆమ్, నారదుల వారు అడగగానే ఆయన రత్నాకరుడు చెప్తాడనమాట, ఎందుకు పంచుకోరండి అని. పంచుకుంటారు, బేషుగ్గా పంచుకుంటారు, నా పాపాలు కూడా వాళ్ళే పంచుకుంటారు అని అంటాడంట. అయితే సరే నీ భార్యని పిల్లల్ని అడిగిరా అని పంపిస్తారంట. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి భార్యని అడుగుతాడంట. భార్య అంటదంట, నా గబగబా ఆయన వచ్చారని చెప్పేసి ఎదురెళ్ళి ఆ భోజనం అది వడ్డించటం జరుగుద్దంట. జరిగిన తర్వాత వడ్డించినప్పుడు భార్యని అడుగుతాడంట. భార్యని అడిగితే ఆ భార్య చెప్తుందంట, నేను ఇట్లా మిమ్మల్ని పోషించే కార్యక్రమంలో కొన్ని పాపాలు చేశాను. మరి ఆ పాపాలు నువ్వు పంచుకుంటావా, వాటిల్లో పాపాలలో ఫలితాలు నువ్వు పంచుకుంటావా అని అడుగుతాడంట. అది ఎలా స్వామి, మీరు తెస్తే వండి పెట్టేదాన్ని, నేను పాపాన్ని ఎందుకు పంచుకుంటాను, ఎలా పంచుకుంటాను? నన్ను నో నో నేను పంచుకోనని చెప్తుందంట. ఇంకా అప్పుడు మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట. అప్పుడు మేము మిమ్మల్ని సంపాదించమని అడిగామా? మరి నీవే సంపాదిస్తున్నావు, నీవు సంపాదించకపోతే మేము అడుగు తినేవాళ్ళం, కానీ పాపాన్ని మేము ఎప్పుడు పంచుకోము అని చెప్పారంట. ఇంకా ఆ మాట అనేసరికి ఈ రత్నాకరుడు గారు చాలా బాధపడ్డాడంట. బాధపడి ఆ మర్నాడు నారదుల వారి దగ్గరికి వెళ్ళి మరి తన తప్పుని తాను తెలుసుకుని వాళ్ళ కోసమని నేను సంపాదించాను మరి అని అని అనుకున్నదంతా భ్రమే, నేను అనుకున్నదంతా కూడా ఒట్టి భ్రమే. ఎందుకంటే నేను ఎంత ఇస్తే అంతలోనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. మరి నువ్వు హత్యలు చేసి తీసుకురా, నువ్వు జీవులన్నీ చంపి తీసుకురా అని వాళ్ళు అడగలేదు. ఏ కుటుంబ సభ్యులు అడగరండి. అది ఏదో మన కుటుంబ పెద్దగా మన ధర్మం, మనం చేయాల్సింది మనం చేయాలి. ఎందుకంటే ఏ కుటుంబ సభ్యులు కూడా నువ్వు వాళ్ళని మోసం చేసి తీసుకొచ్చి నాకు పెట్టు అని ఎవరూ అడగరు. కుటుంబ పెద్ద నడిపించిన విధంగా నడుస్తారు. అట్లాగే వీళ్ళు కూడా నా భ్రమేనని ఈయన తెలుసుకుని కుటుంబ వ్యామోహంలో పడి లేనిపోయిన పాపాలన్నీ మూటగట్టుకున్నాను, దయచేసి నాకు ఒక మరి మార్గాన్ని చూపించండి స్వామి అంటే అప్పుడు నారద మహర్షి మీ రత్నాకరుల వారికి మరి ధ్యానం చేసుకొని ఆయన అని చెప్పేసి చెప్తారంట. ధ్యానం చేసుకోమని మరి ధ్యానం చేయగా చేయగా మరి రత్నాకరుల వారు ఆ, రత్నాకరుడు మరి చక్కగా వాల్మీకి మహర్షిగా అయ్యారన్నమాట. మరి అలాగే ఇంకొక కథను కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే అది ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు చేస్తున్నారంట, రెండు ఇళ్లలో అద్దెకుంటున్నారంట ఇద్దరు కూడా. రెండు ఇళ్లలో అద్దెకుంటే ఒక అతను మరి తన ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటున్నారంట. అంటే ఫ్రిడ్జ్, మరి ఏసీ, మరి వాళ్ళకి ఏమేమి కావాలో బీరువా, ఆ వస్తువులన్నీ కొనుక్కుంటున్నాడంట. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు పక్క పక్క ఇళ్లలోనే అద్దెకుంటున్నారు. మరి అట్లా ఒక వ్యక్తి తనకు కావాల్సిన ఈ పిల్లలకి ఏం కావాలి, భార్యకి ఏం కావాలి, ఇంట్లో తను ఉండటానికి ఏం కావాలి అవి మాత్రమే కొనుక్కుంటున్నారు. మరి ఇంకొక వ్యక్తి ఆ ఇల్లు బాగలేదని ప్రతి ఆ, జీతం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం గోడలు బాగు చేపించడం, ఆ చుట్టూ ప్రహరీ గోడలు పోయినాయి అని, ఆ ఇంట్లో అది పోయిందని, ఇంట్లో ఇది పోయింది అని ఎంతసేపు ఆ ఇంటిని బాగు చేపిస్తున్నాడంట. మరి ఇట్లా గచ్చులు పోయినాయి అని, రంగులు బాగలేదని, ఇలా అన్ని ఇట్లా చేపిస్తుంటే బాగలేదని చేపిస్తున్నాడంట. ఆ డబ్బులు అన్నీ ఏమైపోతున్నాయి, ఈ వీటికే సరిపోతున్నాయి. మరి కొన్నాళ్ళకి ఆ ఇంటి యజమాని ఇద్దరిని ఇల్లు ఖాళీ చేయమన్నాడంట. ఇద్దరు వెళ్ళి ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు తన సామాన్లు తన కుటుంబం కోసం కొనుక్కున్న అతను చక్కగా అన్ని ఒక లారీలో సామాన్ ఎక్కించుకుని వెళ్ళిపోయాడంట. మరి ఈ రెండో అతను ఏం చేశాడు, మరి ఈ రెండో అతను ఇల్లు ఖాళీ చేయమనగానే ఇంటికి కావాల్సినవన్నీ కొనుక్కొని వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మొదటి వాడు మాత్రం అయ్యో నా డబ్బునంతా ఇంటికే పెట్టేశాను, మరి ఇల్లు తీసుకెళ్ళగలడా, తీసుకెళ్ళలేడు కదా. కాబట్టి అయ్యో డబ్బు అంతా ఇంటికే పెట్టేశాను నేను, ఈ ఇంటికి పెట్టేశాను ఎట్లా అని లబోదిబోమని చెప్పేసి ఏడ్చాడంట. అలాగే కేవలం సంసారానికే పరిమితం
అయిపోయిన వాడు తాత్కాలిక విషయాలకే కాకుండా నా పిల్లలు నా భార్య అని అపరిమితమైన తాను చనిపోయాక కూడా ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అదే జ్ఞాని అయితే తన తన వారి కోసం సంపాదిస్తూనే ఏం చేస్తాడు, మరి ఆత్మజ్ఞానాన్ని మూటగట్టుకుంటాడు. అదే జ్ఞానం లేదు కాబట్టి అతను ఏం చేశాడు, మరి అక్కడ ఉన్న ఇంటిని బాగు చేసిస్తూ ఉన్నాడు. పక్కింటి అతను ఏం చేశాడు, చక్కగా మరి తనకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాడు, అవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయాడు, ఏ లారీలోనే వేసుకుని. ఇప్పుడు ఆత్మజ్ఞాని కూడా ఏం చేస్తాడంటే తన కుటుంబాన్ని పోషిస్తూనే ఉంటాడు తన కుటుంబాన్ని, పక్కన ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పోగు చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు అవన్నీ తను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని వదిలేసి ఈ ఆత్మజ్ఞానం అనే మూటను పుచ్చుకుని వెళ్ళిపోతాడు అనమాట. చక్కగా మరి ఇక్కడ మనము మరి ఒక పని అమ్మాయి విషయం కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ కథలు అలాగే మనం సంసారానికి పరిమితమైన వాడు తాత్కాలిక విషయాలకంటే నా భార్య నా పిల్లలు అని చెప్పేసి ఉంటాడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. మరి ఒక జ్ఞాని అయితే తన వారి కోసం సంపాదన చేస్తూ కూడా ఆత్మజ్ఞానానికి కావాల్సిన వనరులన్నీ మూటగట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట. మరి చనిపోగానే ఇక్కడ నా పని అయిపోయింది అని సంపాదించిన జ్ఞానం అనే మూటను పట్టుకుని వెళ్ళిపోతాడు. మరి ఒక పని మనిషి ఉందండి, ఆ పని మనిషి వృత్తిలో పని ఎంతవరకు అంత చేసి నా ఇల్లు నేను చేరాలి అన్న విషయంతోనే ఉంటుంది ఆమె. మనం ఎంత బాగా చూసుకున్నా సరే ఆ పనమ్మాయి మరి మన దగ్గర ఉండమన్నా కూడా ఉండదమ్మో, నా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారండి, పిల్లలు పొద్దుకుపోయింది వెళ్ళాలి, మా ఆయన వచ్చేస్తాడు వెళ్ళాలండి అననే కూర్చుంటది మనం ఎంత బాగా చూసినా కూడా. మరి మరి మనం ఎంత ఇచ్చినా ఇక్కడ ఆనందంగా ఉండదు. అలా ఈ భూమి మీద మనము పని అవ్వగానే పైలోకాలకి మన నిజమైన నివాసం చేరుకుంటాం. ఆ పని మనిషి పాత్ర లాంటిదే మంది కూడా. మన ఇక్కడ పని అయిపోగానే మనం నిజమైనటువంటి నివాసానికి మనం వెళ్ళిపోతాం. మన పని అయిపోతే మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని పొంది వెళ్ళిపోవాల్సిన తరుణం రాగానే పైలోకాలకి వెళ్ళిపోతాం. కాబట్టి శ్రవణుడు ఈ విషయాల్ని ఇలా వింటూ ఉంటాడనమాట. ఈ రామాయణ కథల్లాగా మరి ఈ ఫ్రెండ్స్ కథల్లాగా ఇట్లా వింటూ నేర్చుకుంటాడనమాట. ఆ కథలో ఏముంది, ఈ కథలో ఏముంది, నిజంగానే కదా మనం పనమ్మాయిలాగా వెళ్ళిపోవాల్సిందే కదా, మనం ఇక్కడ పనిచేస్తానికి వచ్చిన వాళ్ళం ఈ భూమి మీద అన్న ఒక జ్ఞానాన్ని కలిగి నిరంతరము ఆత్మజ్ఞానంలో నేర్చుకుంటాక ముందుకు వస్తూ ఉంటాడనమాట. అందులో నేర్చుకుంటంలో యద్భావం తద్భవతి, మరి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి, మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఇలాంటివి కూడా వింటూ ఉంటాడనమాట. వాటిల్లోనే నీకు ఏది కావాలో ముందది ఎదుటి వారికి ఇవ్వు అని అన్న సూత్రాలు ఇలాంటివన్నీ నిదానంగా నిదానంగా ఎదుటి వాళ్ళకి ఇవ్వటం నేర్చుకుంటాడనమాట. మరి జ్ఞానం నేర్చుకుంటే మరి కర్మలు అయిపోతాయంట. మరి మెల్లమెల్లగా గ్రహించటం నేర్చుకుంటాడు నిదానంగా. ఇప్పుడు సాధకుడు నుండి శ్రవణుడుగా అయ్యాడు. శ్రవణుడు ఏం చేస్తాడు, చక్కగా గ్రహించటం నేర్చుకుంటాడు అనమాట. ఓహో, నేను ఎదుటి వారికి ఇస్తే అంతకు రెట్టింపై నాకు వస్తుందా, నేను పంచిన కొద్దీ పెంచబడద్దా అన్న విషయాన్ని గ్రహిస్తాడనమాట. గ్రహించి ఏం చేస్తాడు, ఆ గ్రహ ఆ గ్రాహకుడు తన ముందు అనువాదం, తన జీవితంలో తను అనువాదం చేసుకుంటూ ఉంటాడనమాట. మరి ఈ గ్రాహకుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎట్లాంటి ఆలోచనలు, నేను అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, మరి ఈ చావు పుట్టుకలు అనేవి ఏంటి, మరి ఇక్కడ ఎందుకు పుట్టాను, మరి కొందరు అసలు బీదవాళ్ళుగా ఉన్నారేంటి, కొందరేమో లక్షాధికారులుగా ఉన్నారేంటి, అసలు కొందరు గుడ్డివాళ్ళుగా ఉన్నారు, కొందరు కుంటివాళ్ళుగా ఉన్నారు, కొందరు అనాథలుగా ఉన్నారు, మరి ఈ సుఖదుఖాలకి ఏంటి కారణం, మరి అట్లాగే తల్లిదండ్రులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకని ఈ రోగాలు బాధలు, అసలు ఈ రోగాలకి బాధలకి కారణం ఏంటి, మరి ఆయుష్ కొందరికి ఎక్కువ ఉంది ఎందుకని, కొందరికి తక్కువ ఉంది ఎందుకని, మరి వీరి మార్గం ఏంటి, అసలు ఉందా లేదా మార్గము, మరి నేను నా కష్టాలు ఎలా పోగొట్టుకోగలను, మరి వీటన్నిటికీ ఉందా, వీళ్ళందరూ ఇట్లా తయారయ్యారు, వీటికి అర్థం ఏంటి, అసలు ఈ నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, నేను అసలు ఆ కష్టాలను నేను తీ తీయగలనా, పోగొట్టుకోగలుగుతానా నేను ఆ కష్టాలని, ఇట్లాగనమాట. అప్పుడు దీనిని నేను ఏం చెయ్యాలి, ఈ కష్టాలన్నీ పోవాలంటే నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే నా కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి, యద్భావం తద్భావం అన్నదానికి అసలు అర్థం ఏంటి, మరి నా వాస్తవానికి నేనే ఎలా సృష్టికర్తనయ్యాను, మరి నా వాస్తవానికి నేనే సృష్టికర్తనైతే నేను మంచి మంచి విషయాల్ని సృష్టించుకోవచ్చు కదా, ఎందుకు మరి చెడ్డ విషయాలను సృష్టించుకున్నాను, నేను నా వాస్తవానికి నేనే కాదు, నేను బాగా ఉన్నవాడిగా అవ్వాలి అనుకుని నేను ఉండవాడిగా పుట్టొచ్చుగా, ఎందుకు లేనిపోయినాయని నాకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి అసలు,
ఇట్లాంటి ఆలోచనలన్నీ రకరకాల ఆలోచనలు అనమాట. ఏ జ్ఞానం నేర్చుకుంటే కర్మలు ఎలా దగ్ధమవుతాయి, మరి ఆ జ్ఞానాన్ని నేను పొందటం ఎలాగూ, మరి తామరాకు మీద నీటి బొట్టులా అంటున్నారు, అసలు ఆ తామరాకు మీద నీటి బొట్టులా ఎలా బ్రతకాలి, అసలు ఆ బ్రతకటం అంటే ఏంటి, నేను ఈ భూమి మీదకి ఏం చేయటానికి వచ్చాను, మరి ఏమి పొందటానికి నేను వచ్చాను, నన్ను ప్రేమించేవాడు నా పతనానికి కారణం ఎలా అవుతాడు, నిన్ను ప్రేమించేవాడు న్- నా పతనానికి కారణం ఎలా అవుతాడు, నన్ను ద్వేషించే నా అత్తగారు నాకు ఎదుగుదలకి ఎలా కారణం అవుతుంది, ఇదంతా ఫూలిష్గా ఉంది, అలా నవ్వటానికి ఇది హాస్యాస్పదంగా ఉంది. మా ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నా పతనానికి ఎలా కారణం అవుతాడు, మా అత్త నన్ను ఎంతో ద్వేషిస్తుంది, నా ఎదుగుదలకి ఎలా కారణం అవుతుంది ఆమె. ఇలాంటి ఆలోచనలతో అసలు ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ అసలు ఎలాగో ఎన్నెన్నో విషయాలు ఆలోచిస్తూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవగాహన అప్పుడు ఆ టైంలో ఒక కథ, మరి ఇట్లాంటి కథలు ఆ టైంలో వాళ్ళకి బాగుంటాయి అని అన్న ఉద్దేశంతో మనకి చక్కగా ఒక కథ ఇచ్చారనమాట. అంటే రాముడు కైకేయి ఎంతో ప్రేమతో పెంచుకుందంట. రామాయణంలో సంఘటన అనమాట ఇది. ఇలాంటి ఇలాంటి కథ కూడా మనకి ఆ టైంలో అలాంటి వాళ్ళకి గుర్తు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇన్ని ఎన్నో కథలు ఇన్ని ఉన్నారు. ఆ కథలు లాగానే ఈ కథ కూడా చక్కగా మీరు ఆ అట్లాంటి వాడికి గుర్తు వస్తాయి అని చెప్తున్నారు అనమాట. మరి కైకేయి ఎంతో ప్రేమగా పెంచిందంట రాముడిని. మరి అందరము కూడా మనం అనుకుంటాము విలన్ అనుకుంటాం, కానీ కైకేయి ఎంత గొప్పదో ఇక్కడ చాలా బాగా చెప్పారు. ఎంతో ప్రేమగా పెంచిన కైకేయి రాముడి కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో తెలియదు. మరి వైరాగ్యం ఎలా వస్తుందో అన్న ఆలోచన చేశాడంట ఒకసారి రాములు వారు. మరి చేసినప్పుడు మాయామందిర రూపంలో కైకేయి మాయ మాటలు చెప్పి రాముడిని అడవికి పంపిన సంఘటన మనందరికీ తెలుసు. ఈ వైరాగ్యం ఎలా వస్తుంది, నేను వైరాగ్యం పొందాలి అనని ఒకసారి ఆలోచన చేశాడంట. నిజానికి దీనికి కారణం ఏంటయ్యా అంటే రాముడు వైరాగ్యం అనే జ్ఞానాన్ని పొందాలనుకున్నాడంట. దీనికి మీ సహాయం అందించమని కైకేయ మాతను అడిగాడంట. మరి ఇది మాత, నేను మరి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను, వైరాగ్యం అనే జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను, మరి దాని సహాయం మీరు అందించాలి నాకు అని చెప్పేసి అడిగాడంట. మరి ఆ రాముడు ఎంతో ప్రేమించిన ఆ కైకేయి రాముడు కోరికని కాదనలేకపోయిందంట. ఇంక తీర్చే ప్రయత్నంలోనే తనను తాను కోల్పోయి మరి ఒక విలన్ పాత్రని తన మీద వేసుకోవాల్సి వచ్చిందంట. ఉమ్, మరి ఆ, రా బాధలు లేకుంటే భవిష్యత్తు లేదు అన్నారు ఓషో గారు. మరి ఈ ప్రణాళిక చేసుకునే భూమి మీదకి వచ్చాం మనం, కానీ ఈ విషయం అర్థం చేసుకోవడం ఎలా, ఇవన్నీ తెలియాలంటే నాకు కొంత ధ్యాన సాధన, అంటే ఇవన్నీ వింటూ ఉంటాడు. అంటే కైకేయి విలన్ పాత్ర వేసుకుందా, రాముడి కోసం వేసుకుందా, ఇవన్నీ వింటూ ఉంటాడు అనమాట. ఇక ఓషో గారు చెప్పినట్టు బాధలు లేకుండానే భవిష్యత్తు ఉందా, ఇదేమిటి అని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకునే మనం భూమి మీదకి వచ్చామా, ఇదంతా వింతగా ఉందే నాకు అని వింటూ ఉంటాడు అనమాట ఒక్కొక్కటి. నాకేం అర్థం కావట్లా, ఇవన్నీ తెలియాలంటే నేను కొంత సాధన చెయ్యాలి అని అప్పుడు మనసు సాధన మీదకు తిరుగుతుందంట. అవసరము ధ్యానం ద్వారానే నాకు ఇవన్నీ తెలుస్తాయి. మరి ఈ అనుభవాలన్నీ నేను పొందాలి అంటే ఆ మూల చైతన్యంతో నేను కనెక్ట్ అవ్వాలి. మరి అప్పుడే ఇవన్నీ నాకు అర్థమవుతాయి. ఈ సాధన నేను మొదలు పెట్టాలి. ఈ సాధన ద్వారా అనేక అనుభవాలను నేను పొందాలి. ఎందరో సాధకులు అనుభవాలు కూడా వింటాడంట. మరి ఆ ఆ యొక్క పరిణామంలో ధ్యానానికి వెళ్తాడు కాబట్టి ఎంతమందో సాధకుల యొక్క అనుభవాలు కూడా వింటాడనమాట. అన్నిటికీ ధ్యానమే తొలిమెట్టు మరి అనే విషయాన్ని పూర్తిగా గ్రహిస్తాడనమాట. ఆ పూర్తిగా ఎన్ని తిప్పలన్నా పడు, నువ్వు ఎన్ని విషయాలన్నా నువ్వు తెలుసుకో, ముందు నేను ధ్యానం చేయాలి, నాలోకి నేను ప్రయాణించాలి, నాలోని జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి, ధ్యానమే తొలిమెట్టు అని తెలుసుకుంటాడు. చాలకుడి నుండి శ్రవణుడిగా మారాడు, శ్రవణుడి నుండి గ్రాహకుడిగా మారాడు, గ్రాహకుడి నుండి ఇప్పుడు సాధకుడిగా మారాడు అనమాట. అంటే సాధకుడు నిరంతరం ఏం చేస్తాడయ్యా అంటే సాధన చేయటం మొదలు పెడతాడు. అంటే కొంచెం ధ్యానం, కొంచెం సమయం దొరికితే చాలు, చెప్తారు కదా గంటల గంటలు కూర్చోవాలండి, గంటల గంటలు కూర్చోవాలండి అని. ఇక త్వర త్వరగా పనులు చేసుకోవటం, పనులు బిగించుకోవటం, అమ్మ ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళిపోయారా, తలిపేసేసుకుందాం, తలిపేసేసుకుని కూర్చుందాం ధ్యానం, ఇదే ఆలోచనలో ఉంటారనమాట. లేదు ఇవాళ ఇవాళ ఆమ్, ఎక్కడన్నా ధ్యానం పక్క రోడ్లోనో ఆ పక్క రోడ్లో లేదా పక్క ఊర్లో పెట్టారనుకోండి, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి, ఈ యాత్రతలోనే ఉంటారన్నమాట వీళ్ళు. ఎక్కడికైనా వెళ్ళి గబగబా పరిగెత్తుకుంటా వీలు లేకపోయినా ఎలాగోలా
వీలు కుదుర్చుకుని వెళ్ళిపోవాలనే చూస్తారు. ఈ పరిణామంలో మరి అక్కడికి వెళ్తా ఉంటారు. మరి భగవద్గీత చదువుకుంటే కొన్ని బ్లాకులు పోతాయి అంటబ్బా, బ్రహ్మంగారి పద్యాలు చదివితే కొన్ని బ్లాకులు పోతాయి అంటబ్బా, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. వేమన పద్యాలు చదివితే కొన్ని బ్లాకులు పోతాయి అంట. వింటూ వింటూ ఇలా నిదానంగా సంగీతం నేర్చుకోమని చెబుతున్నారు. ఆ సంగీతం మనకి సంగీతం నేర్చుకుంటే ధైర్యంగా ఉండగలుగుతామంట, మన జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలుగుతామంట. ఇలాంటివన్నీ విషయాలన్నీ తెలుసుకుని ఒక మత్తులో, ఒక మన డ్రింక్ చేసేవాళ్ళు గనక ఎలా ఒక మత్తులో ఉంటారో అలా ఒక మత్తులో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అట్లా అట్లా చదవటం, తెలుసుకోవడం, ఇలా ఒక విధమైన మత్తులో మునిగి తేలుతూగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట వాళ్ళు. ఇది ఎలా అయితే మత్తు పానీయాల అలవాటు పడిన వ్యక్తి మత్తులోకంలో ఉంటాడో అలా ఇంకా పక్కన ఏం జరుగుతుందో పట్టదు. పక్క వాళ్ళతో మనకు అనవసరం, సంబంధం లేదు. నేను నా ధ్యానము, నేను ఇవాళ ఎంత ధ్యానం చేశాను, ఇంట్లో వాళ్ళతో ఏం అనిపించుకోకుండా నేను క్లాస్కి అయినా వెళ్ళి రాగలనా లేదా, లేదా ధ్యానం చేయగలనా లేదా, ఇదే ఆలోచన. ఇంకో రెండో ఆలోచన ఉండదు ఇలాంటి వాళ్ళకి. మరి ఈ స్థితి, మరి మనం అవి దాటి వచ్చాం కాబట్టి ఆ అనుభూతి ఇంటుంటే నాకు అంత నువ్వు వస్తుంది. మరి దాటే వచ్చాం కదండి మనమందరం. అద్భుతంగా అప్పుడు ఆతృత ఎలా ఉంటుందంటే వెళ్ళిపోయి ఈ క్షణంలోనే నేను హాస్టల్ ట్రావెల్ చేసేయాలి, ఈ క్షణంలోనే ఆ జ్ఞానాన్ని అంతా నేర్చేసుకోవాలా, అట్లా అనిపిస్తుంది ప్రాణం. అంతా తహతహలాడిపోతాం అనమాట. మరి ధ్యానానికి సంబంధించిన విషయాలు తప్ప అతనికి ఇంకేమీ పట్టవు. ఆ స్థితికి ఒకానొక దశలోకి చేరుకోవడం జరుగుతుంది. ఇలా ధ్యానంలో సూక్ష్మ శరీరాల అనుభవాలు, మరి గత జన్మల అనుభవాలు, తాను చేయవలసింది ఏమిటి, చేయకూడదు ఏమిటి, అన్ని విషయాల మీదగా స్పష్టమైనటువంటి ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. ఈ అవగాహన వచ్చి విశ్వశక్తిని పొంది తన ఒంట్లో నొప్పుల్ని, ఒత్తిడిని, టెన్షన్లు, మరి ధ్యానంలో కూర్చుని తెలిసినప్పుడు కొత్తలో ఏది ఆలోచించం. ఇంకా ధ్యానంలో ఎలా శక్తి తీసుకోవాలని ఆలోచిస్తాం. ఈ ఆలోచనలో ఆ శక్తి తీసుకునే తరుణంలో ఆ ఒంట్లో ఉన్నటువంటి బాధల్ని, నొప్పుల్ని అన్ని అనేక మనం పోగొట్టుకోవడం జరుగుద్ది. రకరకాల అనుభవాలు కూడా మనం పొందుతాం. అలా అనుభవాలు పొందినప్పుడు మరి మార్కండేయుడు ఆయుష్ని పెంచుకున్న వైనం ఇట్లాగే కదా, ఇట్లా ధ్యానం చేసే కదా ఈ మార్కండేయుడు ఆయుష్ని పెంచుకున్నాడు. మరి ఇట్లాంటి చాలా తెలుసుకుంటా ఉంటాం అనమాట. మరి రమణ మాస్టర్ చెప్పాడు, మరి మాంసపిండం మంత్రపిండం వద్దంటబ్బా. ఇలా అనుభవపూర్వకంగా అన్ని తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే చాలా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో అనుభవాలు పొందుతాం. మొత్తం ఒళ్ళంతా ఆ యొక్క శక్తి మనలోకి వస్తున్నట్టు, మరి ఒక్కొక్కసారి మనం తల ఒక్కటే ఉన్నట్టు ఉంటుంది. కింద కింద భాగం మనకి ఏమీ తెలియదు, అసలు నా బాడీ ఏమైపోయింది అనిపిస్తుంది. చాలా వింతగా అనిపిస్తాయి అప్పుడు కొత్తల్లో, చాలా వింతగా అనిపిస్తాయి అనమాట. చెప్పి అదొక ఎప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ స్థితికి వెళ్తాను నేను అన్న భావన కూడా కలుగుతుంది మనకి. ఉం? మరి ధ్యానంలో ఎన్నో దృశ్యాలు కనపడతాయి. మరి దేవుళ్ళని కూడా దర్శిస్తారు. కొత్తలో దేవుళ్ళు కూడా కనపడతారనమాట. అనుభవాలు వచ్చినాయి, ఈ అనుభవాలు వచ్చినాయి అని చెప్పేసి తెలుసుకుంటాం. మరి సూక్ష్మ శరీర యానం గురించి కూడా తెలుసుకుంటాం. సూక్ష్మ శరీర యానం ద్వారా కొంత, పుస్తకాలు చదవడం ద్వారా కొంత, సజ్జన సాంగత్యం ద్వారా కొంత, మరి ధ్యానుల అనుభవాల ద్వారా కొంత తెలుసుకోవడం జరుగుద్ది అనమాట. ఎంతో కొంత ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. మరి ఈ దశలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి చోట్లకి వెళ్తుంటే ఈ జ్ఞానాన్ని ఆటోమేటిక్గా మనం పొందుతాం అనమాట. చివరిగా ధ్యాన సాధన ద్వారానే ఈ భూమి మీద పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలము. ఈ ధ్యానం చేయకపోతే ఎలాంటి ఆనందాన్ని మనం పొందలేము. ఈ ధ్యానం చేయడం వల్లనే మనం సరి అయిన జీవితం జీవించగలము. మరి ఈ ధ్యానం చేయటం వల్లనే ఆరోగ్యవంతమైన జీవితం జీవించగలము. ఈ ధ్యానం చేయటం వల్లనే మనం కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కూడా మంచి అవగాహనతో రిలేషన్ ఎంతో బాగుంటుంది. ఇవన్నీ తెలుసుకుంటాడు అనమాట. మన వ్యాపారాలు బాగుంటాయి, నా యొక్క సంపద అంతా కూడా నేను ధ్యానం ఎప్పుడైతే చేస్తానో అప్పుడు కూడా నేను ఆర్థికంగా కూడా ఎంతో నేను స్థిరపడగలుగుతాను. ఇలాంటివన్నీ తెలుసుకుంటాడు. మరి ఈ భూమి మీద శాశ్వతమైన పరిపూర్ణమైన నిత్యానందాన్ని పొందుతాడు ఇలా సాధకుడు. మరి అట్లాగే ఈ జన్మల్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మరి ఏం తినాలి, ఏం తినకూడదు, మరి సాధకుడు అంతే కదండి. మరి మనమందరం నేర్చుకున్నది అదే, ఏం తినాలి, ఏం తినకూడదు, మరి మరి ఎవరితో ఎలా మాట్లాడాలి, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఇటువరకంతా మనం ఏం చేసేవాళ్ళం. అసలు సమయాన్ని ఎంతసేపు, అసలు సమయం మనకి ఎంత, నాకైతే అనిపిస్తుందండి ఇన్ని సంవత్సరాల టయాన్ని, ఎంత సమయాన్ని వేస్ట్ చేశాను అని అనిపిస్తుంది. మరి అందరికీ కూడా అది ఏదో ఒక టైంలో మనకి ఈ ధ్యానంలోకి వచ్చినాక అనిపించిన విషయమే అది. ఎందుకంటే ఇంతకుముందు మనకు సమయం అంటే
ఆ సమయాన్ని మనం ఉపయోగించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినాక మనం సమయాన్ని ఎంతో పొదుపుగా వాడుకుంటున్నాం, రూపాయిని ఎంతో పొదుపుగా వాడుకుంటున్నాం. అంటే ఈ ఇటువరకు వాడుకునే వాళ్ళమే, పొదుపుగా ఎలా వాడుకునే వాళ్ళం, మనకు అవసరం లేని వస్తువులు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. మనకి కావాల్సిన ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సిన ఏది కావాలో అదే కొనుక్కుంటున్నాం. మరి అట్లాగే ఇంతకు ముందు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళం, సొల్లు కబుర్లన్నీ. కానీ ఇప్పుడు అది ఆ టయాన్ని మనం ఈ ధ్యానానికి ఉపయోగిస్తున్నాం. ఆ క్షణం ప్రస్తుత క్షణంలో ఉండి ఈ రూపాయితో ఈ పుస్తకాలు కొనుక్కోవచ్చు, ఇంత జ్ఞానాన్ని మనం పొందొచ్చు, ఈ రూపాయిని ఫలానా ఏంటి కట్టాల్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందంట అక్కడ ఇవ్వచ్చు, లేదంటే ఇంకో చోట యజ్ఞం జరుగుతుందంట అక్కడ ఇవ్వచ్చు ఈ రూపాయి. ఇట్లా మనం అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా మన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నమాట. అట్లాగే ఈ జన్మలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి కూడా మరి ఇలా ఎంతో జ్ఞానాన్ని ఎలా ఆలోచించాలి అన్నది కూడా, పక్కవారితో ఎలా ఉండాలి, ఎంత అన్కండిషన్ లవ్ లో ఉంటే నేను ఉన్నతంగా ఉంటాను. మరి ఎన్ని దానాలు, దానం అనేది కూడా అది దుర్వినియోగం కాకోకుండా సరైన దానం చేయాలి, సరైన సేవ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. మరి నా దుఃఖానికి నేనే కారణం అని తెలుసుకున్నాను, నన్ను నేను మార్చుకోవాలి. మరి ముందు మనల్ని మనం మార్చుకోవాలి అని అన్న దాంట్లో మనం ముందు ఉంటామండి. మనకు పత్రి గారు నేర్పింది ఇది అద్భుతమైనటువంటి విషయం. ముందు మనల్ని మనం మార్చుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి. నన్ను నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో అప్పుడు నాకు అందరూ ఎదుటి వాళ్ళు అర్థమవుతారు. నన్ను నేను ఎప్పుడైతే ప్రేమించుకుంటానో ఎదుటి వాళ్ళతో నేను ఎంతో ప్రేమించగలుగుతాను, అందరినీ ప్రేమించగలుగుతాను, అన్కండిషన్ లవ్ లో నేను ఉండగలుగుతాను అన్న ఒక తృప్తి అనేది మనకు వస్తుంది అనమాట. ఇవన్నీ మనం అర్థం చేసేసుకోగలుగుతారు అనమాట ఈ సాధకుడు. మరి అనుభవాలు పంచుకునే ప్రయత్నంలో నిదానంగా బోధించటం మొదలు పెడతాడంట. ఉం? బోధించటం, ఈ అనుభవాలన్నీ తెలుసుకుంటా ఉంటాడు కదా, ఈ బోధించటం మొదలు పెడతాడంట. ఇతరులు మారాలి అంటే ముందు మనం మారాలి, ముందు నేనే మారాలి అని తెలుసుకుని గ్రహించి దాన్ని పూర్తి ఆచరణలో పెడతాడంట. మరి ఎలా చాలకుడి నుండి సాధకుడుగా మారే వరకు కూడా వచ్చే బుద్ధి స్థాయి నిరోధకాలు ప్రధానంగా తొలి 3 చక్రాల్లో వస్తాయంటండి. ఆ ఆ ఆ యొక్క చాలకుడి నుండి సాధకుడుగా ఎప్పుడైతే మారాడో, ఆ సాధకుడుగా ఇప్పటి వరకు మనకి ధ్యానం బాగానే ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి మన కర్మలు దగ్ధం అవటం మొదలు పెడతాయి అన్నమాట. ఈ విషయం ఈ సాధకుడికి ముందు 3 చక్రాలు అంటే పొట్ట నుండి కాళ్ళ వరకు వచ్చే అనేక అనారోగ్యాలు అనుభవంలోకి వస్తాయి అన్నమాట వాళ్ళకి. ఇక్కడ నుండి మనమే చెప్పుకునే పాఠాలు చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ముందు మనం మారితేనే కదా ఇతరులు కూడా స్పష్టంగా మార్చేది. ముందు ధ్యానం చేస్తున్నా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఆలోచన అన్నమాట మనకు వస్తుంది. నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు నాకు? మరి పక్కన వాళ్ళు కూడా, మన ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, దీనికి ధ్యానానికి వెళ్తే ఏమి రావన్నావు కదా, ఎందుకు వచ్చింది నీకు అయ్యి అని హేళనగా కూడా మాట్లాడతారు. అవి కూడా మరి కొన్ని మనకు సమస్య కింద లెక్కే కదా అది. మరి అదే విధంగా ఇక్కడ మనం పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది ధ్యానంతో పాటు, కొన్ని అనుభవ పాఠాలు అన్నమాట. అనుభవ పాఠాలు ఎందుకంటే మన కర్మలు దగ్ధమయ్యే తరుణంలో మనం ఎన్నో జన్మలుగా ఎన్నో పాపాలు చేసేస్తున్నాం, ఎన్నో సరికాని మాటలు మాట్లాడున్నాం, ఎన్నో సరికానివి చూసున్నాం, ఎన్నో సరికాని చేష్టలు చేసాం, ఎన్నో సరికాని ఆలోచనలు ఆలోచించాం. ఈ తరుణంలో మనం ఎన్నో ఇక్కడ ఈ ఈ ఆటోమేటిక్ గా మనకి ఈ 3 చక్రాల్లో పరీక్షలు లాంటివి అనుకోవచ్చు. అంటే ఈ 3 చక్రాలు క్లీన్ అవుతున్నాయి. పరీక్షలని పైకి అనుకోవచ్చు, పూర్తిగా మనకి తెలిసింది ఏంటంటే ఈ 3 చక్రాలని క్లీన్ చేస్తూ ఉంటారు మన మాస్టర్స్. ఎందుకంటే మనము ధ్యానంలో సాధన పెరిగింది, మనకి జ్ఞానం తెలిసినప్పుడు ఏమవుతుంది, మనం ప్యూర్గా తయారవ్వాలి. ఓకేనా, అందుకని చెప్పేసి ఈ 3 చక్రాల్లో మనకి అక్కడ వస్తాయి అన్నమాట. అప్పుడు ఈ 3 చక్రాల్లో వచ్చినప్పుడు బోధకుడుగా తయారవుతారనమాట. అప్పుడే ఈ చాలకుడి నుండి శ్రవణుడిగా తయారయ్యాడు, శ్రవకుడి నుండి గ్రాహకుడిగా అయ్యాడు, గ్రాహకుడి నుండి సాధకుడు అయ్యాడు, ఇప్పుడు సాధకుడి నుండి బోధకుడిగా అవుతాడనమాట. ఈ బోధకుడుగా అవటం అంటే సామాన్యమైన విషయం అయితే కాదండి. బోధకుడు కావటం అంటే ఇక్కడ నుంచే చిన్న చిన్న పరీక్షలు కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే మరి ఇక్కడ నుంచే డ్రాప్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇప్పటి వరకు లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం, రోగాలన్నీ పోగొట్టుకున్నాం, హాయిగా ప్రతి క్లాస్కి వెళ్ళి వస్తున్నాం, ప్రతి జ్ఞానం వింటున్నాం. ఇక్కడ నిదానంగా మనం బోధకులకు ఇంకొంచెం మనకి ఆసక్తి పెరుగుతుంది. నేను తినే ఈ యొక్క అమృతాన్ని అందరికీ పంచాలి అనిపిస్తుంది మనకి.
అందరికీ పంచాలి అనిపించినప్పుడు బోధకులుగా తయారవుతారు. మరి బోధకులుగా తయారైనప్పుడు తాను పొందిన అనుభవాల ద్వారా ఏ ఆనందాన్ని అయితే నేను పొందుతున్నానో ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి. ఇది ఎలా పంచాలి? ఇదే ఆనందాన్ని తనతో పాటు అందరూ పొందాలి తపనతో. ఈ తపన మామూలు తపన అయి ఉండదు. ఈ జ్ఞానాన్ని పంచడానికి నిరంతరం ప్రచారం చేయాలి అని అన్న ఒక తపనతో ఉంటారనమాట. ఈ ధ్యాన స్థితిలో ఎలా అయితే విశ్వశక్తిని పొందుతాడో ఇతరులకు తాను బోధించేటప్పుడు కూడా ఎక్కువ శక్తిని పొంది మరిన్ని అనుభవాలను పొందుతూ ఉంటాడు. మనము ఈ యొక్క పైనుంచి తీసుకున్న విశ్వశక్తిని తీసుకుంటా ఉంటాము. కొన్ని అనుభవాలు పొందుతా ఉంటాం. ఇదిగో ఏమండి ఇట్లా అనుభవాలు పొందుతారండి, ఇలా రోగాలు తగ్గుతాయండి, ఇది మీరు ధ్యానం చేయండి, మీరు ఇది చేస్తే కనుక ఈ రోగాలు అసలు మన దరికి రావండి. నేను 2 సంవత్సరాలు అయిందండి బెళ్ళేసుకుని, మా ఇంటి పక్క అయితే 5 సంవత్సరాలు అయిందండి బెళ్ళేసుకుని, అసలు ఈ ధ్యానం చేస్తే మొదలుపెట్టి నాకు అసలు ఎలాంటి ఈ, ఆ, శరీరానికి ఎలాంటి రోగము లేదండి, ఆమెకి అద్భుతంగా పనిచేసుకుంటుంది. ఎన్ని ఆమ్, ఎన్ని పనులైనా ఈజీగా చేసేసుకుంటుంది. ఆమె 5 సంవత్సరాల నుంచి అసలు బిళ్ళ వేసుకోలేదంటండి. వాళ్ళు ఎట్లా అంటండి, వీళ్ళు ఇట్లా అంటండి, ఎన్నో రకాలుగా అందరికీ బోధిస్తూ ఉంటాం అన్నమాట. ఈ బోధించే అనుభవం బోధిస్తూనే ఉంటాము, మనము అనుభవాలు కూడా పొందుతూనే ఉంటాము. పంచే కొద్దీ పెంచబడుతుంది, దాచే కొద్దీ దాచబడుతుంది అని చెప్పేసి గ్రహిస్తాడుగా, ఇంతకు ముందే గ్రహించేశాడుగా. ఆ గ్రహించేసిన విషయాన్ని ఇక్కడ పంచుతూ ఉంటాడనమాట. మరి మన వయసు కనీసం ఏంటంటే వినరు అనుకోండి, విన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఏమండి ఎక్కువ అక్కర్లేదండి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఇప్పుడు మా మనవడు మనవరాలకి చెప్తూ ఉంటానండి నేను. ఏమని చెప్తానంటే, అయ్యా నేను 50 ఏళ్ళు దాటితే గాని నేను రాలేకపోయాను, 50 సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు నేను ధ్యానం చేయాలంటే గంటల గంటలు చేస్తే గాని నాలో ఎన్నో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎన్నో గూడు కట్టుకుపోయి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తప్పులు చేసేసి ఉన్నాం మేము. ఇవన్నీ మేము కరిగించుకోవాలంటే చాలా టైం పట్టుద్ది మాకు. మేము ఒక పరిపక్వమైన దశకు రావాలంటే మాకు చాలా టైం పట్టుద్ది. మీరు చిన్నపిల్లలు అయినా మీరు గంట చేస్తే చాలు, లేదా అరగంట చేస్తే ఎలాగే నీకు 10 ఏళ్ళు రా, నీకు 10 నిమిషాలు చేస్తే చాలురా నువ్వు. ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాం కదా, అదే బయట వాళ్ళకి కూడా నేను మా పిల్లలకు చెప్తూ ఉంటాను. అట్లా అదే చెప్తున్నాను అనమాట. మరి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, సజ్జన సాంగత్యం చేయండి మరి అని చెబుతూ ఉంటారు. ఇలా ఆతృతతో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమేం చెప్పాలా అనేది నిరంతరము, ఇంకా ఏ ఆలోచన ఉండదండి ఈ బోధకుడికి. అస్సలు ఏ ఆలోచన ఉండదు. ఎంతసేపు ఎవరికి ఏం చెబుదాం, ఈ పూట ఎవరికి ఏం చెబుదాం, ఈ పూట ఎవరికి ఏం చెబుదాం అని అన్న ఆలోచనలోనే ఉంటారు. తాను ఏ అనుభవాన్ని అయితే పొందున్నాడో అదే చెబుతూ ఉంటాడు. అంటే నీ మాటలు ఎప్పుడూ కూడా సత్యాన్నే తెలియజేయి అన్న గురువుల వాక్యల్ని పాటిస్తూ ఉంటారనమాట. అసత్య వాక్యాలని మనం పలకూడదు అనే విషయాన్ని మరి ఎలుగెత్తి చెప్పడం మొదలు పెడతాడనమాట. అంటే ఇంకా అసత్యాలు పలకూడదు మనం ఎప్పుడు సత్యాన్నే పలకాలి, మనం సత్యగంగలోనే ఉండాలి అని అందరికీ కూడా తను తెలుసుకున్నది అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాడనమాట. అర్థమయ్యే ఎలుగెత్తి చెప్తాడు, అందులో అందరికి అర్థమయ్యేటట్టు అనమాట. మరి ఇప్పుడు ఈ యాక్సిడెంట్ విషయాలు కానీ, అత్తాకోడలు దెబ్బలాడుకునే ఆటలా కానీ, లేదా రాజకీయాల గురించి కానీ, దొంగతనాల గురించి కానీ, మరి అమలక్కల కబుర్లు కానీ, టీవీలు చూడటం కానీ, సినిమాలు చూడటం కానీ ఇవన్నీ బంద్ చేసేస్తారండి ఈ టై- ఈ ఈ ఈ తరుణంలో. ఎందుకంటే అసలు టైం ఎక్కడుంది, టైం లేదు. ఎంతసేపు ఎవరికి చూద్దాం అన్న ఆలోచనేగా. ఈ జ్ఞానం విందామా ఆ జ్ఞానం విందామా అన్న ఆలోచనే. కాబట్టి ఈ ఈ ఇటు వరకు ఇంతకు ముందు పొద్దున్నే పేపర్ చదివితే గానీ కుదరదు, కానీ ఇప్పుడు పేపర్ చూడకండి. ఎందుకు ఎంతసేపు నెగిటివ్ చదువుతున్నారు దాంట్లో. ఆ నెగిటివ్ చదివితే అది మన జీవితాల్లోకి వస్తుంది అంట. బాబాయ్ వద్దు, పేపర్ చూడకూడదు. ఎత్తాల కూడా సీరియల్స్ ఎంతసేపు ఆ విలన్స్ పాత్ర లేని మనకు కూడా బీపీలు షుగర్లు వస్తున్నాయి. వద్దొద్దు బాబాయ్ అని అది కూడా బంద్ చేసేసేస్తాడు. మరి ఇంతకుముందు పక్కింటి వాళ్ళు అది సంపాదించుకుంటున్నారు, పక్కింటి వాళ్ళు ఇది సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఆ సినిమాకి వెళ్తున్నారు, వీళ్ళు ఈ నగలు కొనుక్కున్నారు, వాళ్ళ ఆ చీరలు కొనుక్కున్నారు, వాళ్ళ కోళ్ళ నీళ్లు పోసుకుని, మన ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు ఒకసారి అయినాయి, వాళ్ళకి అంత తొందరగా ఆ పిల్లాడు మనవడు పుట్టాడు ఇంట్లో, మనకు మనవాడు లేడు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ బంద్ అయిపోతాయండి. ఉం? అవన్నీ కూడా బంద్ అయిపోయి మరి అంటే ఇలా వీళ్ళు అలా వాళ్ళు అలా అని అనుకోవడం కూడా ఆమ్, నాకు బాధే అని అంటే ఎన్ని బాధలు అనిపించుకుంటే అవన్నీ కూడా తిరిగి నాకు వస్తాయి అని ఒక గ్రహణ ఏమైనా గ్రహించేశాడు ఇంతకు ముందే. కాబట్టి అవన్నీ మనం మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటాడు అనమాట. మరి మరి చేయకూడని పనులు ఏంటి, తను ఆచరిస్తూనే చేయకూడని పనులు ఏమైతే ఉంటాయో
తను ఆచరిస్తూ పక్క వాళ్ళకి చెప్తూ ఉంటాడు. తను ఆచరించుకోకుండా ఇతరులకు చెప్పకూడదు. అది కూడా మనం నేర్చుకున్నాం మన గురువు గారి దగ్గర నుంచి. కాబట్టి తను ఆచరిస్తూనే ఇతర వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నో జడ్జిమెంట్, నో కామెంట్ అనన్న మన పత్రి గారి యొక్క అమృతతుల్యమైన వాక్కుల్ని పాటిస్తూ ఉంటాడు. మరి అత్తమామల మీద చాడీలు, ఇంతకుముందు మనం ఏం చెప్పుకునేవాళ్ళం, అత్తమామల మీద చాడీలు చెప్పుకునేవాళ్ళం. మా ఆడబిడ్డ వచ్చిందిలే, వచ్చిందంటే ఇంట్లోంచి మంచం దిగదు, అన్నీ చేపించుకుంటుంది, ఎంతసేపు ఇలాగే ఇట్లాంటి ఊసుపాకు ఎంతసేపు ఇలాంటి కబుర్లే చెప్పుకునేవాళ్ళం అండి. అందరం చెప్పుకునేవాళ్ళమే, ఇలాగే చెప్పుకునేవాళ్ళం. మరి ఇలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు ఏం తెలుసుకుంటాడు, అత్తను కూడా అమ్మలా చూడాలి, మరి అల్లుడిని కూడా కొడుకులా చూడాలి, కోడలను కూడా కూతురులా చూడాలి, మరి కూతుర్ని ఒకలా కోడల్ని ఒకలా చూడకూడదు, మరి తమ్ముడిని ఒకలా మరి తన మరిదిని ఒకలా చూడకూడదు, మరి మామగారిని ఒకలా తండ్రిని ఒకలా చూడకూడదు. మరి ఇవన్నీ కూడా మన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటాయి కానీ ఈ సృష్టిలో ఏ లోపం లేదు. అసలు ఈ లోపం ఎక్కడయ్యా ఉందయ్యా అంటే నా దృష్టిలోనే ఉంది అని నేను తెలుసుకోగలగటం. ఆ? అదే ఈ సత్యాన్ని అందరికీ తెలియజేసేటప్పుడు తన తప్పు తాను సరిదిద్దుకుంటూ ఈ బోధకుడు ఏం చేస్తాడంటే తన తప్పు తాను సరిదిద్దుకుంటూ తను మళ్ళీ ఆ తప్పులు చేయడండి. తప్పు చేస్తే మరి చెప్పడానికి పనికిరాడు. కాబట్టి ఆ తప్పు తను చేయకోకుండా చెప్పుకు తన తప్పు తను సరిదిద్దుకుంటా తను ఏదైతే దిద్దుకుంటున్నాడో నేను కూడా ఇది చేసేదాన్ని అండి, ఇటువరకు చేయకూడదు, చాలా మహాపాపము, అందరినీ ఒకేలాగా చూడాలండి అని చెప్పేసి అన్న కబుర్లు చెప్తూ ఉంటాడు అనమాట. మరి ఆహార నియమాలు తాను తెలుసుకుంటా తను పాటిస్తా, మరి మనం ఆహార నియమాలు ఇలా పాటించాలి, మరి మనం నేర్చుకున్నది ఏదో మనం బోధిస్తూ ఉంటాం అని రిచార్డ్ బాగానే ఆయన చెప్పారంట. సత్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ బోధన ద్వారానే నేర్చుకోవడం అన్న స్థితిని, అంటే ఈ సత్యాన్ని తూచా కొంచెం కూడా తప్పుకోకుండా మరి తను నేర్చుకుంటూ బోధిస్తాం, బోధిస్తూనే నేర్చుకోవడం అనమాట. ఇలా ఆ స్థితిని చక్కగా పరిపక్వతకి తీసుకొస్తాడు అనమాట. మరి ఈ బోధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి బోధించాలంట. ఎట్లా అంటే ఉపన్యాసంలా ఉండకూడదు, బోధనలానే ఉండాలి అంటున్నారు. బోధన అన్నది వేరు, ఉపన్యాసం అన్నది వేరండి. గౌతమ బుద్ధులు వారు మరి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పేవి బోధనలు అనపడతాయి. ఉపన్యాసము అంటే ఏంటంటే ఒక రాజకీయవేత్త అందరినీ ఆకర్షించడానికి చెప్పే మాటల్ని ఉపన్యాసాలు అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే బోధకుడు బోధకుడులానే ఉండాలి కానీ తన మాటలు ఉపన్యాసకుడిలా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. మరి ఎందుకయ్యా అంటే తన బోధనలో మరి ప్రేమ, కాంతి, శక్తి అనేవి ఉంటాయంట తను బోధించే బోధనల్లో. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞానం అండి. ఈ ఆత్మజ్ఞానములో ఆ ప్రేమ, ఆ కాంతి, ఆ శక్తి అనేవి కూడి ఉంటాయి అన్నమాట. మరి మన కోసం అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసమే బోధన చేస్తున్నామని నిరంతరం మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదంటే ఈ బోధన చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, ఎందుకు చెబుతున్నాను, నాకు ఈ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. అది నా నా ఎదుగుదలకి నేను చెప్పుకుంటున్నాను, అంతేగాని మీకు ఏదో చెప్పేస్తున్నా వచ్చింది అని కాదండి. మీతో నాకు వచ్చిన జ్ఞానాన్ని మీకు పంచుకున్నాను అనుకోండి, నేను ఇంకొంచెం అభివృద్ధి చెందుతాను, ఇంకొంచెం బాగా చెప్పగలుగుతాను అన్న విధంగా నేను చెప్తున్నాను అనమాట. ఆ విధంగానే చెప్పగలగాలన్నమాట. అట్లా చెప్పినప్పుడు ఏంటంటే మనకి నేనే చెబుతున్నాను అన్న గర్వం అనేది రాకూడదు ముందు. ఈ ఆధ్యాత్మికతలో ఆ గర్వం అనేది చాలా తప్పు అనమాట. ఎప్పుడైతే మనము ఈ విధంగా ఉంటామో మనం ఇంకొకటి కూడా మర్చిపోకూడదు. బోధకుడి స్థానంలో మనము అతీంద్రియ జ్ఞానం మరి శక్తి ఉండడం వల్ల ఆ స్థాయిలో కలిగే నిరోధాలు చాలా వస్తాయి. ఇప్పుడు ఈ బోధించే వాళ్ళకి అతీంద్రియ జ్ఞానం పెరుగుతుంది. ఇందాకటి మీద ఇప్పుడు పెరిగింది. ఈ గ్రహించే వాళ్ళకన్నా బోధించే వాళ్ళకి ఇంకొంచెం జ్ఞానం పెరిగింది. ఈ జ్ఞానం పెరిగినప్పుడు బోధించే టైంలోనే మూలాధార చక్రం నుంచి 3 చక్రాలకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఇంకొంచెం స్థాయి పెరిగింది, ఇంకో జ్ఞానం పెరిగింది, ఇంకా తన యొక్క శక్తి పెరిగింది, తన ఫ్రీక్వెన్సీ పెంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని వస్తాయండి, ఇక్కడ కూడా కొందరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే ఎప్పుడైతే మనం లోపాలను చూసినామో అనారోగ్యాలు కలుగుతాయి. మనము ఎవరైనా లోపాలను చూసి వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అన్నప్పుడు మన యొక్క అనారోగ్యాలు పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ అన్నీ మనం పరీక్షలే ఎదురవుతాయి. ఈ యొక్క స్థాయిలో
మనకు అన్ని పరీక్షలే ఎదురవుతాయి. ఎట్లా ఎదురవుతాయి అంటే ప్రధానంగా సాంఘిక సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో నరాలకు మరి మానసిక పరమైన ఒత్తిడి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మానసిక పరమైన ఒత్తిడి కూడా వస్తుందంట. ఎందుకంటే కొంచెం నరాలకు ఇబ్బంది కలిగే సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, మనం ఇక్కడ ఒక రకంగా నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను మీకు అర్థం అవటం కోసం. మానసిక ఒత్తిడి ఎందుకు కలుగుతుందంటే నిన్నటి వరకు ఈమె ఇట్లా ఉంది, ఇప్పుడు అన్నీ నేనే చెబుతానంట బయలుదేరుతుంది, అంత అవసరం ఇంకి అని ఇంట్లో వాళ్ళే మొదలు పెడతారు. సమస్యలు ఇంట్లోనే మొదలు పెడతాయి. ఈవిడికి అవసరం ఆ వయసులో మాకు ఉపయోగపడాలి కానీ ఎందుకు ఇవన్నీ అని అంటారు. లేదా అబ్బో బయట బజార్లో వాళ్ళు నిన్నటి వరకునేమో ఇంట్లో పక్కన ఇంటి వాళ్ళతో వీళ్ళతో పోట్లాడింది, 1 సంవత్సరం నుంచి ఏమో మొదలు పెట్టింది బజార్లో అమ్మడి తిరుగుతూ చెబుతుంది, ఇవి చెప్పడం వాళ్ళు వింటము, ఇట్లాంటివి అన్నమాట. ఉం? ఇట్లా ఈ అంటే ఒక సందిగ్ధతకు గురవుతుంది అనమాట. ఇక్కడ మనం ప్రెషర్కి గురవుతాం. అప్పుడు ఈ నరాల సమస్యలు, మానసిక పరమైన ఒత్తిళ్లు వస్తాయి అని చెప్తున్నారు. మనం బుద్ధి స్థాయి అవగాహన లోపాలు చేయరాదు. ఇక్కడ మనము బుద్ధిని ఉపయోగించి, అంటే నన్నెందుకు అన్నారు అలాంటి అవగాహన చేయకూడదు మనం ఎప్పుడు కూడా. మరి ఇంట్లో వారిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి ధ్యాన స్థితిని పెంచుకోవాలి. నన్నే అన్నారు అని చెప్పేసి మనం పెనుగులాడకూడదు. ఇక్కడ ఏం చేయాలి, చాలా అవగాహనతో చాలా ఓర్పుతో ఉండి ఇంకా మన మన గురువుల యొక్క సలహాలు తీసుకుంటూ మన ధ్యాన స్థితిని పెంచుకుంటూ మన ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే పెంచుకుంటామో మన ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్దీ అవతల వాళ్ళ మాటలు కూడా తగ్గుతాయండి. మరి మనం అనలేరు, మన ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్దీ మనం ఒక అయస్కాంతంలా తయారవుతాం. అప్పుడు వాళ్ళు ఎవరు అనలేరు, మనం అద్భుతంగా తయారవుతాం అనమాట. ఇంట్లో వాళ్ళైనా అనలేరు, బయట వాళ్ళైనా అనలేరండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవాలు ఇక్కడ చాలా పని చేస్తాయి. మరి వారి బుక్స్ చదవటం, గురువు ప్రతి ఒక్కరు కూడా మనకు నేర్పించడానికే వచ్చారని తెలుసుకోవాలి. ఎవరు ఏదంటున్నా ఎదుటి వాళ్ళు నాకు నేర్పించడానికి వచ్చారు కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు సంఘం బయటికి వెళ్తే బజార్లో వాళ్ళు అన్నారు అనుకోండి, బజార్లో వాళ్ళ దగ్గరైనా మనం ఇదే విధంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు నాకు నేర్పించడానికి వచ్చారు కాబట్టి నేను నేర్చుకుంటున్నాను అని ఎంత ఓర్పుగానో ఉండి గురువుల పుస్తకాలు చదువుకుంటూ గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉంటూ మన యొక్క అనుభవాన్ని మన జ్ఞానాన్ని పెంచుకుని ఓర్పుగా స్టాండర్డ్గా ఉండగలగాలి. చాలా మంది ఇక్కడ దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. మరి ఇప్పుడు చాలకుడి నుండి శ్రవణుడు గ్రాహకుడుగా అయ్యాడు, గ్రాహకుడు సాధకుడుగా అయ్యాడు, సాధకుడు బోధకుడుగా అయ్యాడు, బోధకుడు ఇప్పుడు శాస్త్రుడుగా అవుతున్నాడు. ఇలా నిరంతరము కూడా బోధన ద్వారా తను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పుతూ ఇలా 5 సంవత్సరాలు, సుమారుగా 5 సంవత్సరాల కాలం గడిపినప్పుడు వారు శాసకులుగా తయారవుతారు. మరి ఈ శాసకులుగా ఉన్న వారిలో నోటి వెంట వచ్చిన మాటే వేదం అవుతుందంట. మరి వారు సంకల్పించి పలికిన ప్రతి మాట కూడా వారు ఉన్న చోట అన్నీ కూడా ఫలప్రదంగానే ఉంటాయి. మరి మనం ప్రత్యక్షంగా చెప్పాలంటే మన గురువు గారు ఎంత అద్భుతంగా ఆయన అన్నీ కూడా ఎలా అద్భుతంగా ఆ మరి చేశారు. ఎన్ని చోట్ల ఈ పిరమిడ్ని ఇంత వైభవపేతంగా మనకి అందించెళ్ళారు, ఎన్ని సృష్టించెళ్ళారు. ఆయన సృష్టించిన సామ్రాజ్యం మామూలైంది కాదు, ఎంతో గొప్పది. పత్రిజీ గారికి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరి వాళ్ళు పత్రిజీ గారు ఏది సంకల్పిస్తే అది ఎక్కడ ఏది కావాలనుకుంటే అది జరిగింది. అట్లాగే వారు ఏది సంకల్పిస్తే అది జరుగుద్ది అనమాట. మరి పలికిన ప్రతి మాట కూడా వారు చోటన్న ఫలప్రదంగా వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడే ఫలప్రదంగా అనిపిస్తుంది అంట. మరి మరో రకంగా చూస్తే వాళ్ళు తెలిసింది దైవం తెలిసింది ఒకటేనా అనిపిస్తుందంట. అంటే వాళ్ళు చేయాలనుకున్నది దైవం చేయాలనుకున్నది ఒకటేనా అన్నట్టుగా అంత కరెక్ట్గా జరిగిపోతాయి. వాళ్ళు ఏదనుకుంటే అది అయ్యేలా అలాంటి పరిస్థితి మనం చాలా మంది మనం గురువు గారినే చూసాం. మరి అహంకార రహితంగా ఉంటారంట వాళ్ళు. అసలు అహంకారం అనేదే ఉండదంట వాళ్ళకి.
మరి విశ్వానికి ఒక వాహకులుగా వారు పనిచేస్తారంట. ఈ విశ్వానికి ఒక వాహకులుగా పనిచేస్తారంట. వీరి ద్వారానే నూతన ప్రగతి అభివృద్ధి జరుగుతుందా అన్నట్లు ఉంటారంట. మరి దీనికి కారణం మరి మన పత్రి గారే మనకి కనబడుతున్నారు. మరి నిజంగా నూతన ప్రగతి అంతా కూడా మన పత్రి గారి వల్లనే జరిగింది. మరి ఈ శాకాహార జగత్తుని ఇంతకుముందు ఎంతమంది గురువులు వచ్చినా కూడా మార్చలేకపోయారు. కానీ మన పత్రి గారు అద్భుతంగా, మరి ఏకైక వ్యక్తి మన పత్రి గారు అనుకోవచ్చు, వెలుగెత్తి చాటిన వ్యక్తి. మరి శాకాహార ర్యాలీలు ఎన్ని జరుగుతున్నాయి అంటే అంతకుముందు ఎవరు చేసిన వాళ్ళు లేరు. ఎంతో అద్భుతంగా చేశారనమాట. మరి చేస్తున్నారు కూడా, ఇప్పుడు కూడా చేపిస్తున్నారు ఆయన. మరి వీరి ద్వారానే నూతన ప్రగతి అభివృద్ధి జరుగుతుంది. మరి అన్ని క్షణాల్లో జరిగిపోవడం మనం గమనిస్తాం. ఇంతవరకు ఈ భూమి మీద ఉన్నతంగా తీర్చిదిద్దాలని కొందరు మహానుభావులు పలికిన వాక్కులు పరమ సత్యాలుగా మారడం మనం చాలానే చూసాం. మరి అహింసో పరమో ధర్మ అని బుద్ధ భగవానుడు చెప్పాడు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తమని సేతు మహాశయులు వారు కూడా చెప్పారు. మరి నోటిలోని మౌనం మరి మనసులో శూన్యమని పత్రిజీ గారు చెప్పారు. జ్ఞానాగ్ని వ్యక్త కర్మాణమని శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఇలాంటి సత్యాలు చెప్పిన వారు శాస్త్రుడి స్థాయికి చేరుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మరి శాస్త్రుడుగా అయిన వాళ్లే కదా గౌతమ బుద్ధుల వారు, శ్రీ జీసస్ క్రైస్ట్ ఏంటి, మరి ఏంటి పత్రిజీ గారు, శ్రీకృష్ణుల వారు, వీళ్ళందరూ కూడా మరి ఎంత అద్భుతమైన గురువులు. అన్ని విషయం మనకందరికి కూడా తెలిసిన విషయమే ఈ విషయం. మరి ఈ స్థితిలో మనం మంచి చెడులు, ధర్మం అధర్మాలు మించి జ్ఞానం కోసం ఆత్మ సరిపే ప్రయాణమే ఈ జీవితం. ఈ మంచి చెడులు అనివ్వండి, అధర్మం ధర్మం అనివ్వండి, అంటే ఈ యొక్క జ్ఞానం కోసమే ఈ ఆత్మ ఈ యొక్క చాలకుడి నుండి బోధకుడుగా తయారవుతుందట. మరి ఈ జ్ఞానం కోసమే ఆత్మ ఈ యొక్క ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు. ఈ జీవించేది కూడా అదే, అందుకేనమాట ఉన్నది అనే సత్యాన్ని ఈ మహానుభావులు ప్రవక్తల్లోనూ నియమాలలోనూ వారి బోధనలను మరి వీరి శాసనాలను మనం గమనించవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన అన్నీ కూడా, ఈ మహానుభావులు అందరూ చెప్పింది కూడా, ఈ ప్రవక్తలు అందరూ చెప్పింది కూడా జ్ఞానం కోసం ఆత్మ సరిపే ప్రయాణమే ఇది ఈ జీవితం అని చెప్పారు. మరి ఈ శాసన స్థితికి చేరుకోవాలంటే భూమి అనే పాఠశాలలో ఆత్మ చదువు పూర్తయి మరింత ఉన్నత పౌనపుణ్యాలని అంది చేరుకోవాలి. మనము ఈ శాసన స్థితి నుండి ఈ శాసన స్థితికి చేరుకోవాలయ్యా అంటే ఈ భూమి అనే పాఠశాలలో ఆత్మ చదువు అనేది పూర్తి అవ్వాలి. ఇది చాలకుడి నుండి శాస్త్రుడి వరకు ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక స్థితులు అన్నమాట ఇవి. మరి జ్ఞాన సముపార్జనలో దాటినప్పుడే మనం అందరం కూడా స్థిరత్వం నుండి బయటపడి పరిపూర్ణమైన వ్యక్తిత్వంగా మనం అందరం తీర్చిదిద్దగలుగుతామండి. ఇంతే కాదండి, ఎప్పుడైతే మనము ఈ యొక్క మనం ఎప్పుడైతే ఈ చాలకుడి నుండి బోధకుడు శాస్త్రుడి స్థాయికి తిరిగామో, ఈ బోధకుడు దశలో ఉన్నప్పుడు మనము ఒక సేవకుడిలా పనిచేయాలి. ఇందాక ఒక మాట వచ్చింది, ఈ యొక్క ఇలాంటి వాళ్ళు ఈ ఈ విశ్వానికే వాహకుల అని అన్న ఒక వాక్యం మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ బోధకుడు స్థాయిలో ఉన్నప్పుడు ఒక సేవకుడిలా, అంటే నేను ఒక సేవకుడిని, ఇప్పుడు ఈ సేవ, ఈ జ్ఞానం అందించే సేవ నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే అంత నమ్రతగా మనం ఉంటామో, అప్పుడు ఈ ఈ స్థితి బోధించే స్థాయి నుంచి శాస్త్రుడి స్థాయి కదండి, మన ఒక క్రియేటర్ స్థాయి కూడా మనం తీసుకెళ్ళటం జరుగుతుంది. అంతే కదా, మరి ఒక క్రియేటర్ కూడా మనం అవుతాం. మన పత్రి గారు ముందే చెప్పారు మీరు క్రియేటర్స్ అని. కాబట్టి ఒక సేవకుడిగా ఉన్నప్పుడే మన ప్రగతి, అప్పుడే క్రియేటర్గా కూడా మనము అవ్వగలుగుతాం అనమాట. ఇంత గొప్ప సబ్జెక్టులు అందించినటువంటి జీకే గారికి మన ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. టైం అయిపోయింది అసలు, లేకపోతే ఇంకా 10 నిమిషాలు చెబుదాం అని ఉంది. కానీ మనము ఈ చాలకుడి నుండి శాసనుడి వరకు అనేది ఇది. ఈ శాసనుడే కాదు, ఎప్పుడైతే ఈ బోధన స్థాయిలో మనం ఒక సేవకుడిగా పనిచేసామో అప్పుడు ఒక క్రియేటర్గా కూడా మనము చేరగలుగుతాం అనమాట. మనందరికీ కూడా పత్రిజీ గారు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు. ఈ జిగే గారు మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు. అందరం కూడా, ప్రతి ఒక్క ఆత్మ కూడా ఈ సాధకుడి నుంచి ఈ బోధకుడుగా అయిన వాళ్ళే. ఈ బోధకుడు స్థాయిలో
శాసనుడుగా అయిన వాళ్ళే అందరూ కూడా. ఈ బోధకుడు స్థాయిలో ఎప్పుడైతే నమ్రతతో సేవకుడుగా మనం పనిచేస్తూ ఉంటామో, జ్ఞానాన్ని ఇవ్వండి, ఏదైనా ఏదైనా సేవే. నేను చేస్తున్నాను, నేను బోధిస్తున్నాను అనే కన్నా ఏదైనా సేవే. ఆ యొక్క దశలో సేవకుడిని నేను ఈ యొక్క విశ్వానికి, నేను ఒక వాహకుడిని అనుకున్నప్పుడు మనమే క్రియేటర్స్ అవుతాం అన్నమాట. మరి చూడండి ఎంత గొప్పగా మనకి ఈ యొక్క సబ్జెక్ట్ ని జికే గారు మనకు అందించారు. ప్రతి ఒక్క స్థాయిలో కూడా నేనేంటి అని మనకు మనం చూసుకుంటూ ముందు మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు ఈ అద్భుతమైన విజయ మనం పొందగలుగుతాం. ఈ యొక్క సబ్జెక్ట్‌ని మనం తీసుకోగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ యొక్క చల చల్లకుండా ఏ దశలో ఉన్నా కూడా అందరం కూడా బోధకుల స్థాయికి, శాస్త్రగుడు స్థాయికి రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.